హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. 2 డ్రెసెస్ అండి. ఒకటొచ్చేసి మంచి యెల్లో కలర్‌లో, మస్టర్డ్ యెల్లోలో, నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లేట్ బ్రౌన్‌లో ఉన్నటువంటి 3 పీస్ కుర్తా సెట్ అండి. ఇవి 2 కూడా మీషోలో బుక్ చేశాను. సో, ఫస్ట్ వన్ చూద్దాము. ఇది మనకి వి షేప్ నెక్ ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. మీకు దగ్గర నుండి జూమ్‌లో చూపిస్తున్నాను. కంప్లీట్‌గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సీక్వెన్స్ ఇచ్చారండి. వి షేప్‌లో ఒక కట్ వర్క్ లాగా మనకు ఒక ముందర ఒక చిన్న డిజైన్ లాగా అలా వచ్చింది. వి షేప్ నెక్ ఇచ్చారు. ఓవరాల్‌గా కుర్తీ అంతా కూడా ప్లెయిన్‌లో ఉంటుంది. మంచి కాటన్ కుర్తీ అని చెప్పుకోవచ్చు. మీకు సైడ్‌కి ఇమేజ్ కూడా యాడ్ చేశాను చూడండి. సైడ్ కట్స్ ఇచ్చారు. వితౌట్ లైనింగ్ అండి. ఇంటర్లాక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్లెయిన్ కుర్తీ అండి. యోక్ పార్ట్‌లో మాత్రం మనకి ఇలా వర్క్ వస్తుంది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం దుపట్టా చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా మనకి ఫ్లవర్ థీమ్ అండి. పువ్వులతో ఇచ్చారు. పువ్వులు, ఆకులు, లతలు, తీగల్లాగా ఇలా మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్లాత్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన ఇలా ఫ్లవర్ థీమ్‌తోనైతే దుపట్టా అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుందండి. మంచి అంటే ప్లెయిన్‌లో మనకి కుర్తీ వచ్చినందుకు ఇలా హెవీగా కొంచెం గ్రాండ్‌గా దుపట్టా అయితే ఈ విధంగా ఉంది. జస్ట్ 430 రూపీస్‌లో వచ్చిందండి ఈ కుర్తీ. మీరు చూసుకోవచ్చు. చున్నీ మాత్రం చాలా ఫ్రీగా ఉంది. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ఇచ్చారు. కొంచెం ప్లాజో ప్యాంట్ టైపు ఇంటర్లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. దీనికి కూడా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్లెయిన్ కుర్తీ అండి. కాబట్టి ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చారు. ఓకేనా? చూసుకోవచ్చు మీరు. ఓవరాల్‌గా కుర్తీ అంతా ఈ విధంగా ఉంటుంది. ప్యాంట్, దుపట్టా విత్ కుర్తీతో కలుపుకొని జస్ట్ మనకి 430 రూపీస్‌లో వచ్చింది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మస్టర్డ్ యెల్లోలో, మంచి కొంచెం లెమన్ యెల్లోలో అన్నట్టు ఆ షేడ్‌లో ఉన్నటువంటి మంచి యెల్లో కలర్‌లో ఉన్నటువంటి మరో కుర్తీ అండి. జస్ట్ 490 రూపీస్‌లో వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్‌తో హైలైట్ చేశారు. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి క్లాత్ వచ్చేసి మనకి సిల్క్ క్లాత్‌లో ఉంటుంది. సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది మాత్రం స్ట్రెయిట్ కట్, సైడ్ కట్ కుర్తీ అయితే కాదండి. కంప్లీట్‌గా అంబ్రెల్లా అనార్కలి టైప్‌లో ఉన్నటువంటి కుర్తీ అని చెప్పుకోవచ్చు. యోక్ పార్ట్‌లో మాత్రం చాలా గ్రాండ్‌గా ఇచ్చారండి వర్క్ వచ్చేసి. ఓకేనా? మనకి హ్యాండ్స్ కూడా 3/4 స్లీవ్స్ ఇచ్చి కిందికి ఇలా మనకి పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు హ్యాండ్స్ కూడా స్లీవ్స్ కూడా చూసుకోవచ్చు ప్లెయిన్‌లో. యోక్ పార్ట్ దగ్గర కూడా మీరు ఫ్రిల్స్ ఇచ్చారు. చూసుకోవచ్చు మీరు. ఫ్రిల్స్ ఇస్తే ఇలా చాలా నిండుగా కనిపిస్తుంది. ఎవరికైనా బెల్లీ ఫ్యాట్ ఉన్నా, పొట్ట ఉన్నా కనిపించదన్నమాట. తర్వాత మనకి అంబ్రెల్లా కట్ అనార్కలి టైప్ అని చెప్పాను కదండీ! మీరు చూసుకోవచ్చు. కిందికి బాటమ్‌లోనైతే ఇలా మనకి పైపింగ్ లాగా ఒక గోటా పట్టీలాగా ఇలా ఇవ్వడం జరిగింది. చున్నీ రెడ్ వచ్చింది కాబట్టి రెడ్ కలర్‌లో రెడ్ క్లాత్‌తో ఇలా గోటా పట్టీ టైపు ఇలా మనకి పైపింగ్ లాగా కిందికి బాటమ్ సైడ్ అయితే ఇలా కట్టిచ్చారనమాట. అంటే పట్టీలాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్లెయిన్. బ్యాక్ సైడ్ నెక్ కూడా రౌండ్ నెక్కే ఉంటుంది. ఓవరాల్‌గా ఈ అనార్కలి కుర్తీ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, దుపట్టా కూడా చాలా హైలైట్ అండి. 2 మీటర్స్ లెంగ్త్‌లో ఉంటుంది. మంచి పింక్ కలర్ అండి. మంచి డార్క్ పింక్ కలర్‌లో వచ్చింది దుపట్టా. 2 మీటర్స్ ఉంటుంది. లెంత్ వైస్, విడ్త్ వైస్ ఓకే అండి. ఫ్రీగా ఉంది. ఈజీగా స్టైల్ అప్ చేసుకోవచ్చు. మీకు ఓవరాల్‌గా చున్నీ దుపట్టా అంతా కూడా ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కంప్లీట్‌గా మనకి గోల్డ్ కలర్‌తో ప్రింట్ ఇచ్చారు. ఓకేనా? మంచిగా ఫ్లవర్ థీమ్‌తో కిందికి మనకి ఇట్లా ముగ్గులాగా ఒక డిజైన్ లాగా అనేది మనకి బార్డర్స్‌కి ఇలా ఇవ్వడం జరిగింది. మధ్యలో ఇలా బూటీస్ టైప్‌తో మాత్రం గోల్డ్ కలర్ ప్రింట్ అనేది రావడం జరిగింది. చున్నీ మాత్రం చాలా బాగుంది. ప్లెయిన్ కుర్తీ ఇచ్చినందుకు, ప్లెయిన్ అనార్కలి కుర్తీ ఇచ్చినందుకు దుపట్టా హైలైట్ చేశారండి. పింక్ కలర్‌లో కాంట్రాస్ట్‌లో ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే అదుర్స్ అని చెప్పుకోవచ్చు. యెల్లోకి పింక్ చున్నీ, పింక్ దుపట్టా. ప్యాంట్ కూడా చూసుకున్నట్లయితే బాటమ్ వేర్ అయితే ఇలా ముందు వెనకాల ఎలాస్టిక్ ఇచ్చారు. స్ట్రెయిట్ కట్ ప్యాంటే ఇచ్చారండి. మనకి హ్యాండ్స్‌కి, స్లీవ్స్‌కి అయితే ఎలా మనకి పైపింగ్ ఇచ్చారో మనకి బాటమ్ వేర్‌కి కూడా బాటమ్ సైడ్, కింది సైడ్ అయితే ఇలా పైపింగ్ అనేది ఇచ్చారండి. సో, 2 డ్రెసెస్ బాగున్నాయా? మీకు నచ్చాయా? నచ్చితే గనుక కంపల్సరీగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా తీసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. చెక్‌ఔట్ చేయండి. లేదంటే కామెంట్‌లో లింక్ అని కామెంట్ చేయండి. నేను సెండ్ చేస్తాను. సో, ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.